మళ్ళీ మొదలుపెట్టాడు. ఇదంతా ఏందంటే ఇది పాత వీడియోనో మరి కొత్త వీడియోనో తెలియదు. పాత వీడియోనే అనుకుంటా అనిపిస్తుంది. సరే, పాత వీడియో అయినా కొత్త వీడియో అయినా మేబీ ఆయన వాళ్ళ అన్న ఏదన్నా వడదెబ్బ ఇల్లంతా కట్టారు కదా, ఎండలో కట్టినట్టున్నారు, ఎండలో బాగా పని చేయించినట్టున్నాడు. నువ్వు చెయ్యి, నేను పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతా, నువ్వు పని చెయ్యి అన్నట్టున్నాడు. వాడు పని చేసినట్టున్నాడు. పని చేసేసరికి వాడి ఎండ దెబ్బ తగిలినట్టుంది. తీసుకుపోయి ఆ హాస్పిటల్లో వేసి కాస్త సలైను కాస్త ఇది పెట్టారు. ఐసీయూలో ఉంటే వాళ్ళకి ఏం చేస్తారంటే వెంటనే డ్రెస్ మారుస్తారు. వాడు ప్యాంటు షర్టు వేసుకొని హాయిగా ఉన్నాడు. ఇప్పుడు నేను డ్రెస్ మార్చానగానే వెంటనే డ్రెస్ మార్చిన వీడియో ఒకటి తీసుకొచ్చి పెడతాడో ఏమో మరి, కానీ ఐసీయూలో ఉంటే గనక డ్రెస్ చేంజ్ చేస్తారు తప్పకుండా. వాడు ప్యాంటు చూసారా, కొత్త ప్యాంట్ వేసుకొని మంచిగా తయారయ్యి హాస్పిటల్కి పోయిండు. ఒకవేళ ఇంట్లోనే ఏదో అయిపోయి ఉంటే ఇంట్లో వాళ్ళు సరిగ్గా డ్రెస్ కూడా గారు, ఆ ప్యాంట్లు షర్ట్ అంతా అట్లనే ఉంటుంది, అట్లనే తీసుకొని పోతారు. అస్సలు మరీ అంబులెన్స్ వచ్చి తీసుకుపోయేంత స్టేజ్లో ఉంటే ఆ డ్రెస్ అట్లా ఏం ఉండదు. ఆ ప్యాంటు షర్టు చూడండి, మంచిగా ఇస్త్రీ చేసిన ప్యాంటు అనమాట అది. అదంతా వేసుకొని మంచిగా సోగ్గా తయారై బయలుదేరిపోయాడు. సరే, ఆడికి పోయాక కూడా ఐసీయూలో అనగానే వాళ్ళు ఏం చేస్తారు, ముందు డ్రెస్ చేంజ్ చేస్తారు ఐసీయూలో ఉంటే. కానీ డ్రెస్ చేంజ్ చేశారా? లేదు. ఐసీయూలో అంటే డ్రెస్ చేంజ్ చేసి వాళ్ళది కొంచెం బ్లూ డ్రెస్సు, ఆ కొంచెం గ్రీన్ డ్రెస్సు అదేసి స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఐసీయూ అంటే క్లీన్గా ఉండాలి కాబట్టి వాళ్ళది క్లీన్ చేసి ఆ డ్రెస్లన్నీ క్లీన్ చేసి పెడతారు, అదేసి పంపిస్తారు. మన డ్రెస్సులు వాళ్ళు నెయ్యరు, డ్రెస్ చేంజ్ చేస్తారు. కానీ ఇక్కడ చూస్తేనేమో మంచిగా అదే డ్రెస్ వేసి ఉంచారు. ఇక్కడ ఐసీయూ కాదు, మామూలుగా జనరల్ వార్డు ఉంటుంది. మామూలుగా వార్డు చిన్న డబ్బులు సంపాదిస్తూనే ఉంటుంది కాబట్టి ఒక రూమ్ ఏదో పెట్టి ఆ రూమ్లో అన్నీ వేషాలన్నీ వేస్తున్నారు. మేము ఇదన్నీ చేస్తాం అనేసి. అంతేగాని ఈడ సీరియస్ మ్యాటర్ అయితే ఏమీ కాదు. ఊరికనే ఇంక అయిపోయింది, చచ్చిపోయిండు అన్న లెవెల్లో పెట్టేస్తాడు. అవునరా, మీ అన్న మీ అన్న చచ్చిపోతే మంచిగా ఉంది అనిపిస్తుందా నీకు ఇంకా? ఎందుకంటే ఉసుక్కుని అంటే మా అన్న ఇంకా చచ్చిపోయిండు ఇంక అయిపోయింది, జననం మరణం అనుకుంటే అయిపోయింది, ఇంకా చచ్చిపోయిండు అన్నది దాంతో వెళ్ళిపోతావు. కానీ అరే హాస్పిటల్కి పోయిండు మంచిగా వస్తారు అన్న దాంతో అంత పాజిటివ్ మైండ్ తోటి ఉండదా నీకు? ఎంతసేపటికి నెగిటివ్ మైండ్ తోటి హాస్పిటల్కి పోయిండు, ఇంకా చచ్చిపోయిండు, అయిపోయింది, పాడ రెడీ చేస్తున్నాం, డప్పులు కూడా రెడీ చేస్తామని. ఇంకా డప్పుల వాళ్ళు ఎట్లా రెడీ చేస్తున్నారు, పాడ కూడా రెడీ చేస్తున్నాం అన్న దాంట్లో ఉంటావు. కానీ ఆ మంచిగా మాట్లాడలేవా? ఎంతసేపటికి నెగిటివ్గానే ఉంటావా? ఎవరి గురించి అయినా కూడా నెగిటివ్ని ఆలోచించి తలుపు గుండెలు బాదుకొని తల బాదుకోవటం చేస్తావు. ఎంతసేపటికి ఇప్పుడు హాస్పిటల్కి పోయి వచ్చేవాళ్ళు మామూలుగా రారు. వెంటనే అయిపోయింది, ఇంక చచ్చిపోతాడు, ఇంక ఇదే మా చివరి, మా అన్నతోటి ఇదే మా చివరి వీడియో, ఇంక అయిపోయింది అని ఎట్లా అంటావు? ఇంకా ఎవ్వరు లేదు, నమ్మకం లేవదన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఇట్లాంటి తమ్నెల్స్ పెట్టేది. ఒక మనిషి హాస్పిటల్కి పోతే ఎవరైనా కూడా ఏమనుకుంటారు, మంచిగా పోయి మంచిగా వస్తాడులే హాస్పిటల్కి, ఏదో మంచిగానే అవుతారు అని ఉంటారు. కానీ అట్లా లేదు, ఏం లేదు, ఇంక అయిపోయింది. వాడికి ఏమైంది, వాడు మంచిగానే ఉన్నాడు, వాడికి ఏదో ఇంత సలైన ఏదో పెట్టేసి పంపిస్తారు అంతేగాని వీడు ఏందో ఇదైపోతున్నాడు. వాడు సలైన అంటే అది గ్లూకోజ్ ఏదో పెట్టి కొద్దిగా ఏదో అట్లా చేసి పంపిస్తారు. ఒకవేళ వాడికి ఏమైనా ఎండ దెబ్బ తగులుతాయి. కాకపోతే ఇది కూడా ఒక నటనలోని ఒక పాత్ర. ఎందుకంటే డాక్టర్లు లేకపోతే ఏదైనా చిన్న నర్సింగ్ హోమ్లో ఆ నర్సులతో కలిసి ఏం చేస్తున్నాడో ఏమో కానీ తెలవదు వీడు ఎటన్నా పోగలడు. ఎందుకంటే అదంతా టీం వర్క్ కదా, సిండికేట్ వర్క్ కదా. ఆ టీం అంతా కలిసి ఈసారి ఈ హాస్పిటల్ సీన్ చేద్దాము అని హాస్పిటల్ సీన్ పండిస్తుంటారు. ఈసారి కాదు, ఈసారి ఈ సీన్ చేద్దాం అన్న దాంతో కూడా పోతారు. ఎందుకంటే హాస్పిటల్ సీన్లో ఎవడైనా కూడా తప్పు చేసి దొంగతనం చేస్తే చిన్న మిస్టేక్, చిన్న తప్పు చాలు వాళ్ళది పట్టుబడతానికి. వీడు ఉట్టిగానే డ్రామా చేస్తాడంటానికి. ఎందుకంటే అట్లా డ్రెస్ వేసుకోరు. హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, అదే ఐసీయూలో ఉంటే కనుక, ఐసీయూ అంటే ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంటే చాలా బాగలేని వాళ్ళని ఐసీయూలో వేస్తారు. అంత ఇది ఉంటే వాళ్ళు అందులో ఏం చేస్తారు, వాళ్ళు అందులో ఇది చేస్తారు, ఏది డ్రెస్ మారుస్తారు, అవన్నీ ఉంటాయి. కానీ వాడు ఏం లేదు, డ్రెస్ మారుస్తారు, అందులో ఇది వేస్తారు, వాళ్ళ బెడ్షీట్ ఉంటుంది, అది కప్పుతారు, ఇవన్నీ చాలా ఉంటాయి. కానీ ఇక్కడ ఏమీ లేదు, ఇదంతా ఉట్టిదే. ఆడ ఏదో కొంచెం దానికి వాడు ఇదైపోతుంది. ఆడ చీమ గుట్టింది అనగానే ఇంకా చచ్చిపోయిండు అన్న డ్రామా ఆడుతున్నాడు వీడు. ఆడు చీమ గుట్టింది అనగానే చచ్చిపోయిండు అని. మళ్ళీ వాడు మంచిగా అయ్యి వస్తే కనుక రే మంచిగా అయ్యి వచ్చిండే, ఇల్లు ఏమన్నా అడుగుతాడేమో, ఆస్తులు ఏమైనా పంపకాలు పైన ఇల్లు ఏమన్నా అడుగుతాడేమో అని అన్నీ వాడు అనుకుంటాడో ఏమో. అందుకనే మరి వాడు చచ్చిపోయిండు ఇంకా మాతో చివరి వీడియో ఇంకా చచ్చిపోయిండు అని అట్లా పెడతంటే
అంత ఐడియాలు కూడా భలే వస్తాయి. ఇంకా చచ్చిపోయిండు అయిపోయింది అనేసి ఫోటో పెట్టి దండ మాత్రం వేయలేదు, అదొక్కటే ఉంది. ఇదిగో అక్కడ పెట్టిండు కదా తమ్నేల్, ఇదే మా చివరి వీడియో, కొన ఊపిరితో ఉన్నాడు అన్నా అనుకుంటా. ఓ ఏందో ఏం వేసామో ఏందో వీడిది. అట్లా కాగానే ఇంకా చచ్చిపోయారు, హాస్పిటల్ ఎక్కిందంటే ఇంకా చచ్చిపోయారనే కదా. ఇంక పాడ కూడా స్టార్ట్ చేసి కట్టడం, అది కూడా వీడియో రేపు పెట్టేసి పాడ స్టార్ట్ చేసాం కట్టడం. ఎట్లా వెళ్తారు కదా పాడ అంత డప్పులు అన్నీ స్టార్ట్ అయినాయి అని. వాడికి ఏవి కాదు, వాడు మంచిగా హాయిగా వస్తాడు. మళ్ళీ ఒక ఎపిసోడ్లు మొదలైతే ఒక 5-6 ఎపిసోడ్లు దీని మీద, ఇంకా సింపతి ఎపిసోడ్లు అయితే సీన్ బాగానే బండిస్తాడు, చాలా చేస్తాడు. అవును రాయంక నాకు డౌటు, ఇదంతా నువ్వేమన్నా వేసి మీ అన్నని కావాలనే పర్ల పైకి పంపించేద్దాము అని ప్లాన్ చేసివా ఏంది? ఎందుకంటే ఆడ ఇల్లు పైన కింద అయ్యింది. ఆ ఇల్లు అయితే కనుక ఒకవేళ నీ అన్న పెళ్లి ఒక క్లెయిమ్ చేస్తారు కదా, ఒకవేళ నీ అన్నకు ముందే పెళ్ళి పిల్లలు ఉంటే ఆ పిల్లలు వచ్చి పైన ఒక పోర్షన్ అయితే మాది, నా మొగుడు కట్టిండి, నా పెండ్లాం మీ అన్న పెండ్లాం వచ్చి క్లెయిమ్ చేసిద్ది కదా. సరే నీ అన్న పెండ్లాం క్లెయిమ్ చేయకపోయినా ఇప్పుడు ఎవరైనా చేసుకున్నా కూడా, ఇప్పుడు ఎవరైతే మాకు లవ్వు కోబద్దు తిరిగే వాళ్ళన్నా వచ్చి వరే నీ ఆస్తి అంతా ఆస్తి ఉంది కదా, ఆస్తి రావాలి కదా అని అంటారు కదా. అందుకని వీడిని తీసేసేవనుకో, వీడు పంపించేసేవనుకో పరలోకానికి, పంపించేస్తే కనుక ఆస్తి మొత్తం 2 అంతస్తులు నీకే ఉంటుంది అన్న కాన్సెప్ట్ తోటి ఉన్నావా? లేకపోతే మరి ఏందో ఆ ఇంటికి రంగులు వేయించటం అన్నీ వీడి చేతనే చేయించినట్టున్నాడు. వీడు కూర్చొని అన్నీ చేసి అయిపోయింది వీడి పని. ఇంకా వీడికి ఏముంది పెళ్ళి పటాకులు, మరి ఏమో మరి పిల్లలు లేరు జల్లలు లేరు, మరి వాడి పెళ్ళ విడిపోయిందో ఏం చేసిండో వీడు మంచిగా వాడుకుంటాడు, చిన్న అనుకుంటా. ఇంకా ఆల్రెడీగా వాళ్ళల్లి ఆమె ఉంది కదా, ఆమె నేను క్లెయిమ్ చేసుకుంటే ఆస్తి మొత్తం నాకు రావాలి తీరాలా, నా ఆస్తి కోసరమని నువ్వు ఈ పనులు చేస్తావా అనుకుంటే మళ్ళీ వీడియో కూడా పెట్టింది ఇవాళ. నా ఆస్తి తీసుకొని వాడు చచ్చిపోయిండని ఇంకా అయిపోయింది అనుకుంటున్నావా? కానీ కాదు, నేను ఆస్తి కోసరం తప్పకుండా వస్తా అని. ఏమో కాకపోతే అసలు నువ్వు వాళ్ళ మనసు ఎంత బాధ పెట్టి వాళ్ళ అల్లి మనసు, ఎందుకంటే వాడిని తీసుకుపోయి అందులో పడితే ఆమెకు కూడా హార్ట్ అటాక్ వచ్చే ఉంటుంది. అరే ఇట్లా అయిపోయింది కదా అనేసి వీడు. సరే ఇది ఇట్లా ఉంటే ఆడికి వాడిని ఏదో నువ్వే చేసినట్టున్నాడు, ఈ వెంకడే చేసి ఉంటాడు ఏదో. వాడి చేత బాగా పని చేపిస్తే వాడిని తీసుకుపోయి అందులో వేసారు. ఏమైందంటే డీహైడ్రేట్ అయినట్టుంది. డీహైడ్రేట్ అంటే ఒంట్లో ఎక్కువ నీరు వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఒంట్లో ఉన్న నీరు ఉంటుంది కదా, ఎండాకాలం నీళ్ళు ఎక్కువ తాగాల, కానీ నీళ్ళు ఎక్కువ తాగకుండా అట్లా ఉంటే నీళ్ళు ఇది అయిపోయి ఒంట్లో ఉన్న నీళ్ళంతా బయట ఆవిరైపోయి మనుషులు అట్లా పడిపోతారు. ఇంకా ఆయాసం ఏమన్నా ఉంటే కనుక అది రావటం, అట్లా ఉబ్బసం ఉన్నోళ్ళు కూడా అట్లా కింద పడిపోతారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళని తీసుకుపోయి కాస్త సలైన్ ఎక్కిస్తారు. సలైన్ అంటే దాన్ని ఏమంటారు, సలైన్లు ఎక్కిస్తారు. సలైన్ అంటే ఆ గ్లూకోజ్ అంటారేమో, ఆ గ్లూకోజ్లో అవి అన్నీ ఎక్కించి ఐవీలు పెట్టేసి ఇంకా అవన్నీ కొంచెం ఇది చేస్తారు. తర్వాత మళ్ళీ మామూలుగా ఇంటికి వస్తారు. దానికి ఇంకా చచ్చింటి అయిపోయింది, వాడు పరలో వెళ్ళిపోయిండు, వాడు ఏదో లోకానికి వెళ్ళిపోయిండు. మరి ఏ పాతాల లోకానికి పంపిస్తాడో పరలోకానికి పంపిస్తాడో కానీ ఏదో ఒక లోకానికి అయితే వీడు అప్పుడే పంపించేసిండు. వాడు బతుకుండానే వీడు చంపేసి అయిపోయింది. ఇంకా వీడు పైకి వెళ్ళిపోయిండు, పైకి ఇంకా అయిపోయింది వీడు, ఇంకా అయిపోయింది వీడి పని. ఇంకా మేము వీడియోలు పెట్టాం, అయిపోయింది. ఇదే మా చివరి వీడియో అన్నతో, ఇదే మా చివరి వీడియో అని అంటున్నారు. ఇంకా ఇదే మా చివరి వీడియో, కొన ఊపిరితో అన్న నరకం అనుభవిస్తున్నాడు అది ఇది అనేసి ఎంతమంది జనాలు ఉన్నారు, ఇంతమంది ఆసుపత్రిలో చేరుతున్నారు. ఎవ్వరు గిట్లాంటివి పెట్టరు కదా. ఎంత సింపతి అయితే అంత సింపతి లాగాల. సింపతి అంటే ఏమంటారు, సానుభూతిని ప్రజల్లో నుంచి, చూసే వాళ్ళలో నుంచి, అదే నెగిటివ్ కామెంట్లు పెట్టే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆ సింపతిని తీయాల. వాళ్ళ హృదయాలలోంచి, వాళ్ళ బ్రెయిన్లలో నుంచి. వాళ్ళకి ఏదైతే హేట్నెస్ అంటే, హేట్ అంటే ఎవరైతే ఏంది వీడు ఇట్ట చేస్తాడు అని అంటారు కదా నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు, అదంతా పోయి ఆ సింపతి అది ధారపాతంగా వరదలాగా పారి నీ వీడియోలు చూసేయాలి. ఈ వీడియోకి కనీసం ఒక 2-3 లక్షలన్నా వచ్చి ఉండాలి. వ్యూస్ 2 లక్షలు 3 లక్షలు ఒక 35 లక్షల దాకా రావాలా అన్న కాన్సెప్ట్ తోటి ఉన్నట్టున్నాడు వీడు. అందుకనే ఇట్లాంటి మరీ దీనకాత అన్నట్టుగా ఇంకా ఈ పిక్చర్లు అన్నీ పెట్టిండు. ఎవరైనా హాస్పిటల్లో ఉంటే మరి వీడు హాస్పిటల్లో ఉండక ఈడేం చేస్తానంటే ఇంట్లో కూర్చొని పెళ్ళమ్మగుడు ఇది ఎట్లా ఇట్లా అని కథలు చెప్పుకుంటే ఎందుకు కూర్చున్నారో అది అర్థం కావట్లేదు.
ఎవరైనా హాస్పిటల్లో పడి ఉంటే హాస్పిటల్లోనే ఉంటారు. అసలు వీడియో తీస్తానికి కూడా అంత టైం ఉండదు, ఆ ధ్యాస కూడా ఉండదు. తీయాలా అన్న కాన్సెప్ట్ కాదు కదా, ఏది ఉండదు. ఏదో 1-2 పిక్చర్లు తీసి అంతవరకే ఉంటుంది. కానీ వచ్చి ఆడ కథ చెప్పి ఇంట్లో కథలు చెప్పేస్తాడు. ఇంకా సరేలే వాడి కథలు ఏదో ఎందుకంటే వాడికి ఏంటంటే మెయిన్ డబ్బులు సంపాదించాలి కదా. అదొక 20-30 లక్షల వ్యూస్ వస్తే కనుక కొంచెం డబ్బులు వస్తాయి, కారుకి కొంచెం డబ్బులు కావాలి. అందుకనే వాడు ఇది మళ్ళీ మొదలుపెట్టి ఇప్పుడు కారు కొంటా అన్నాడు కదా, దానికోసమని డబ్బులు. ఇదంతా పాత వీడియోలన్నీ పోస్ట్ చేస్తా. ఇప్పుడు కారు కోసం సింపతి డబ్బులు కావాలా అనేసి కారు కోసమని మరి లోన్లో తీసుకోకుండా ఒకటేసారి క్యాష్ పే చేసి తీసుకోవాలన్న ఉన్నాడో ఏమో మరి. అందుకనే కారు కావాలా. ఈ కారు అయితే ఎట్లయినా కొనాలా. కారు కోసం పార్కింగ్ కూడా పక్కన పెట్టుకున్నారు కదా, మరి ఆ కారు అయితే రావాలి కదా. పోయినసారేమో ఇంటి కోసమని ఉన్న డ్రామా అంతా చేశారు, ఆ పైసలని ఇంటి కోసం చేశారు. ఇప్పుడు కారు కోసమని మంచి కారు తీసుకోవాలా. వీడు కాస్త లగ్జరీ కారే వాడేటట్టుకున్నాడు, లగ్జరీ లైఫే పోవాలా. దానికి మళ్ళీ షురూ చేశారు సినిమా. ఈ సినిమాలో వీడికి ఒకవేళ నిజంగానే ఉంటే కనుక వాడికి ఏదో ఆ ఇల్లు కట్టేటప్పుడు ఏదైనా కొద్దిగా డిహైడ్రేట్ అయిపోయి ఉంటాడు. డిహైడ్రేట్ అంటే అది అందులో ఉన్న శరీరంలో ఉన్న నీరు వెళ్ళిపోయి ఉంటుంది. శరీరంలో నీరు ఎక్కువ నీళ్ళు తాగకుండా అట్లా ఉంటే అప్పుడు ఇది ఎక్కువ పని చేసి ఇట్లా ఉన్నా కూడా కొద్దిగా మామూలు వాళ్ళు కూడా కొద్దిగా నీరసంగా అయిపోతారు. నీరసంగా అయిపోయి దాన్ని క్యాష్ చేసుకొని దాన్ని తీసుకుపోయి ఠాంగని అందులో వేసి హాస్పిటల్లో హాస్పిటల్లో జాయిన్ చేసేస్తే ఏముంది, ఒక్క వీడియో చేస్తే వాడికి బాగానే వచ్చేటట్టున్నాయి 30-40 వేల దాకా. ఆ 40,000-50,000 హాస్పిటల్ ఖర్చులకు అయిపోయింది. ఏముంది, ఆ వచ్చిన వీడియో ఖర్చు అయిపోయింది ఒక వీడియోకి. కానీ వీడు ఇప్పుడు ఇది 2-3 వీడియోలు చేస్తే కనుక వాడు దానికి లక్షలు వస్తాయి. అది దాన్ని ఏమంటారు, సింపతి అనేసి జనాలు కూడా ఎక్కువ చూస్తారు. ఇంకా నెగిటివ్ పాజిటివ్ వాళ్ళందరూ ఒకటే చూస్తే కనుక డబ్బులు వస్తాయి అన్న దాంతో వీడు ఇదంతా చేస్తాడు. వీడు భలే తెలివిగలవాడు. వీడు తెలివి ఊరికనే పుణ్యానికి డబ్బులు ఎట్లా వస్తాయా కూర్చొని ఏదో ఒక కథ చెప్పి డబ్బులు ఎట్లా సంపాదించాలా అన్న దాంట్లో వీడు మహాఘటుకుడు. దాన్ని ఏమంటారు, చెయ్యి తిరిగినడా చెయ్యేదో అంటారు కదా, ఆ టైప్లో ఉంది. కాకపోతే వీడు ఇంత ఇట్టని ఏడ్చుకుంటా ఉట్టి కథలు చెప్పుకుంటా ఏడ్చుకుంటా ఇప్పుడు అదంతా ఉట్టితే డ్రామా అనేసరికి ఈ పాత వీడియోలు ఏమన్నా ఉంటే పెట్టేసి అసలు వాడు ఉన్నాడా లేడా కూడా ఏదైనా హాస్పిటల్కి పోయి వాళ్ళు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే మేము ఇట్లా వీడియో తీసుకుంటామని చెప్పేసి అక్కడ ఎవరైనా తెలిసిన నర్సులు ఎవరైనా ఏమన్నా ఉంటే రిక్వెస్ట్ చేసి మేము వీడియో తీసుకుంటాం, ఏమేమి పెడతారో పెట్టండి అనేసి ఒక 10,000 ఇచ్చి ఎవరైనా లేకపోతే ఆ నర్సులు కానీ ఆ వార్డు బాయ్ కానీ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళతో అయ్యని చేయించేసి ఆడ వీడియో తీసుకొని వచ్చి పోస్ట్ చేసి గలంత సమర్థుడు కూడా ఈ యంకడు.